చేస్తున్న సినిమాలో ఓజీపై ఎక్కడ లేని అంచనాలున్నాయి. సుజిత్ ఈ సినిమాను పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికీ రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లిమ్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. కానీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. అయితే ఈ సినిమా వాయిదాకు ఓటీటీ డీల్ కూడా ఒక కారణమని ప్రచారంలో ఉంది. పవన్ సినిమాకు ఓటీటీ డీల్ జరగకపోవడం ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది. మేకర్స్ భారీగా డిమాండ్ చేస్తుండడంతో ఓటీటీ డీల్ ఇప్పట్లో జరిగేలా లేదనుకున్నారు. కానీ ఇప్పుడు భారీ డిజిటల్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాడు. జనసేన భారీ విజయంతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో ఓజీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏకంగా 90 కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం. ఇదే నిజమైతే పవన్ కెరియర్ లో ఇదే హైయెస్ట్ ఓటీటీ డీల్ అని చెప్పాలి. అయితే ఓజీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ సంబంధించి అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ డేట్స్ ఇస్తే గుమ్మడికాయ కొట్టేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి ఓజీ ఎలా ఉంటుందో చూడాలి మరి.